శుభోదయం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ నమస్సుమాంజలి. ఈరోజు మేము 9వ శ్లోకం నుంచి 20వ శ్లోకం 10వ అధ్యాయం భగవద్విభూత్ అనే ఈ అధ్యాయంలో ఈ శ్లోకాల యొక్క తాత్పర్యం తెలుగు ఇంగ్లీష్లో చదువుకోవడానికి నిరాటంకంగా మాకు ఆస్వాదించి సో ముందుకి కొనసాగేటట్టు దీవించు తండ్రి. నమస్సుమాంజలి. ముందుగా ఈనాటి మొదటి శ్లోకం 9వ శ్లోకం. మచ్చితా మద్గతా ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మనం 9వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం పోయిన వీడియోలో చదువుకున్న మొదటి 8 శ్లోకాలకి అదనంగా ఈ 9వ శ్లోకం యొక్క తాత్పర్యం నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీ నాయందే లగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నిరంతరము పరస్పరము బోధించుకొనుచు నా గురించి చర్చించుకొనుచు వారు గొప్ప తృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించుదురు అని ఈ 9వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చు. నౌ we are going to knowing about the meaning of the 9th sloka of the chapter 10. With minds fixed on me and lives devoted to me, devotees enlighten one another by speaking of me and rejoice in the constant satisfaction. Along with that, the devotees find joy and fulfillment in remembering and discussing God. This is a summary of the sloka 9 of the chapter 10 భగవద్ విభూతి. తర్వాత మనం 10వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం తెలుసుకుందాం. 10వ శ్లోకం ఏం చెప్తుందంటే, తేషాం సతతాయుక్తానాం భజతం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మామూపయంతి తే. ఈ శ్లోకం 10వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం ముందుగా చెప్పుకున్నట్టు మొదటి 9 శ్లోకాల యొక్క తాత్పర్యానికి అదనంగా ఈ కృష్ణుడు మరికొన్ని గుణగణాలు చేరుస్తూ ఒక్కొక్క శ్లోకం యొక్క అర్థము మనకి ఈ విధంగా తెలుపుతున్నాడు. 10వ శ్లోకం దాని యొక్క మీనింగ్, దాని యొక్క అర్థము ఏం చెప్తున్నాడంటే, ప్రేమతో నిరంతరము నన్ను సేవించుటకే అంకితమైన ఉండువారికి దేని ద్వారా నన్ను పొందగలరో అట్టి అవగాహనను ప్రసాదింతును. ఈ శ్లోకంలో బుద్ధి యోగం అను పదం మిక్కిలిగా ప్రధానమైనది. 2వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తూ తాను అనేక విషయములు గూర్చి చర్చించుతును. ఇకపై బుద్ధి యోగ విధానములో బోధించుటకు పలికిన విషయములను మనము ఇక్కడ గుర్తించుకున్నచో 2:39 2వ అధ్యాయం 39వ శ్లోకం మనం మళ్ళీ మరొక మారు రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు అట్టి బుద్ధి యోగం ఇక్కడ వివరించబడిందని. బుద్ధి యోగం అనగా కృష్ణ చైతన్యంలో కర్మ చేయుట, బుద్ధి అనగా వివేకము, యోగం అనగా క్రియలు. దీని యొక్క తాత్పర్యం మనం 10వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం ఈ విధంగా చదువుకోవచ్చును. 10th sloka's meaning, which conveys to those who worship me and love constant devotion, I grant the wisdom by
విచ్ దే కమ్ టు మీ సెడ్ కృష్ణ. సో ది కృష్ణ ఎంప్లాయీస్ conveying the message to the Arjuna what they supposed to do, then what they will get it. And continuation, God guides sincere devotees through inner wisdom. This is what we are going to understand about the conversation between Lord Krishna and Arjuna in this 10th శ్లోక. 11వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం కూడా ఈ విధంగా చదువుకుందాం. మొదటగా శ్లోకం 11వ శ్లోకం. తేషామేవాను కంపార్థ మహామహాజ్ఞానజం తమః నాశయామ్యాత్మా భావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఈ 11వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ శ్లోకం యొక్క కొన్ని అలాగా అదనంగా కలుపుకుంటూ వెళ్తున్నాడు. దాని యొక్క అంటే గుణగణాలు, వాటి యొక్క లబ్ధి అన్నీ కూడా. ఈ 11వ శ్లోకం ఏం చెప్తుందంటే, నేను వారి పట్ల ప్రత్యేక అనుగ్రహము చూపుట కొరకు వారి హృదయములో నివసిస్తూ తేజోవంతమైన జ్ఞానాదీపముచే అజ్ఞానము చేత జనించిన తపస్సును నశించుదెను అని మనం ఈ తాత్పర్యం యొక్క ఈ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చును. దీనికి ముందుగా చెప్పుకున్నట్టు మనం ఇప్పటివరకు 10 శ్లోకాల యొక్క క్యారెక్టర్స్, ఫీచర్స్, వాటి మీనింగ్ అన్నీ కూడా మనం స్లోగా ఒకటి పాయింట్స్ మనం యాడ్ చేసుకుని ఎలాగైతే మనకు అర్థమవుతుందో అదేవిధంగా శ్లోకం యొక్క తాత్పర్యం కూడా మనకు తెలిస్తే నిశ్చితంగా మనం దీంట్లో మనకి బల్లాడ్ అంటారు. అంటే మనం ఈ పద్యాలన్నీ ఒక్కొక్కటి దాని మీనింగ్ తీసుకుంటే మనకు ఒక కథ వస్తుంది. దాన్ని బల్లాడ్ అని అంటారు లిటరరీ అప్రోచ్లో, పోయిటిక్ స్టైల్లో. అది బహుశా మరి నేను అనుకోవడం అయితే ఆ స్టైల్లో ఉందని నేను అనుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ దట్. Out of compassion, I destroy the darkness born of ignorance with the shining lamp of knowledge. This is the central theme of the central idea of the 11th verse of the chapter 10 implies. It also gives the inner meaning about that God removes ignorance from within the devotee, which is said కృష్ణ టు అర్జున. తదుపరి మనం 12వ శ్లోకం తెలుగులో ఈ విధంగా చదువుకుందాం. అర్జునువాచ. అర్జునుడు ఏం చెప్పాడంటే, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవామజం విభుం. వీటి యొక్క ఈ 12వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం 12వ శ్లోకం 13వ శ్లోకం కూడా మనం చదువుకుంటే రెండు కలిసి దాని యొక్క మనకి తాత్పర్యం కూడా అర్థమవుతుంది. 13 కూడా చదువుకున్న తర్వాత మనం చక్కగా రెండు అర్థాలు మనం ఒకసారి తాత్పర్యం తెలుసుకుందాం. 13వ శ్లోకం. ఆహూస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నాదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. ఈ 12, 13 యొక్క శ్లోకాల యొక్క తాత్పర్యం ఏంటంటే, అర్జునుడు చెప్పాడు. ఇప్పటి వరకు కృష్ణుడు చెప్పాడు కదా, ఇప్పుడు అర్జునుడు దాని యొక్క ఏమి చెప్పాడో అన్నది మనం ఇప్పుడు దీని తాత్పర్యం తెలుసుకుంటే మనకి బోధపడుతుంది. నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమ తత్వవు, శాశ్వతుడవు, దివ్యుడువు, ఆది పురుషుడవు, ఆజుడవు, విభుడవు, నారదుడు, ఆసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరినీ
నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధృవపరిచితివి. ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తుంటివి. అంటే అర్జునుడు ఏదైతే కృష్ణుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఫీచర్ మనం మొదట చెప్పుకున్నట్టు 11వ శ్లోకం వరకు ఏమేమి క్యారెక్టర్స్ ఒక్కొక్కటి చెప్పాడో వాటినన్నిటినీ ఇక్కడ మనం అర్జునుడు ద్వారా ఏమేమి చెప్పాడు అన్నది దానికి కైండ్ ఆఫ్ ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది ఎట్లా ఉంది అన్నది మనం తెలుసుకోవచ్చు. Now let us see that the 12th and 13th of sloka meaning. 12th one is Arjuna said, "You are the supreme Brahman, the supreme abode, the purest, the eternal divine person, the primal God, unborn and all pervading." Arjuna recognizes Krishna's supreme divinity. This is about the 12th sloka inner meaning and the summary of that. Now 13th which says about that all sages proclaim you this thus Narada, Asida, Devala, Vyasa, and now you yourself declare it to me. Krishna divinity is affirmed by sages and scriptures. This is what the 13th sloka meaning. Now 14th 14వ శ్లోకం యొక్క తాత్పర్యం కూడా తెలుసుకుందాం. సర్వమే తద్రుతం మన్యే మన్మాం వదసి కేశవ నాహి తే భగవన్ వ్యక్తితం విదుర్ధేవా నా దానవాః. ఈ 14వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం, ఓ కృష్ణ, నీవు నాకు తెలిపినదంతయు సత్యమని నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఓ దేవాదిదేవా, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును ఎరుగలేరు అని అర్జునుడు కృష్ణుడికి తన మనసులో మాట ఇక్కడ చెప్పాడు. Now the continuation of the Arjuna's word in the 14th sloka says about that, I accept as a truth all that you told me. O Krishna, neither gods nor demons fully know your manifestation. The inner meaning is God's nature is beyond complete comprehension. This is what the 14th sloka implies that. 15వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం. ముందుగా శ్లోకం, స్వయమేవాత్మానాత్మానం వ్యత్తత్వం పురుషోత్తమ భూతా భావన భూతేశ దేవాదేవ జగత్పతే. ఈ 15వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఓ పురుషోత్తమ, సర్వకారుణుడా, సర్వేశ్వర, దేవదేవా, జగత్పతి, వాస్తవమునకు నీవే నీ అంతరంగ శక్తి ద్వారా నిన్ను ఎరుగుదువు అని కృష్ణుడి గురించి అర్జునుడు ఇక్కడ ఈ మాట ఉదహరించాడు. శ్రీ మద్భాగవతములోని 1:2:11 ఇలా చెప్పాడు, వదంతి తత్వవిదత్వస్త్వతం యత్ జ్ఞానమాద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సభ్యతే. ఈ సబ్దతే, ఈ విధంగా మనం నిరాకార బ్రహ్మగాను, సర్వాంతర్యామిగాను, పరమాత్మగాను, ఆంత్యముగాను మనం కృష్ణుడి యొక్క విలువని, దాని యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క కీర్తిని, ప్రతిష్టని అన్నీ ఈ విధంగా మనం తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చును.
ఇది మొదటి 15 శ్లోకాల యొక్క తాత్పర్యం. మనం మరికొన్ని 4 ఇంకా ఉన్నట్టున్నాయి ఈ వీడియోలో. మనం 15th verse of the chapter 10, Bhagavad Dvibhuti. Now, the meaning of that 15th verse, sloka, you alone know yourself by yourself, O Supreme Person, Source and Lord of all beings, God of gods, ruler of the universe. Now, its inner meaning of that, only God can fully know his own infinite nature. This was the actual implicit meaning of the 15th sloka of the chapter 10 Bhagavad Vibhuti. ఇప్పుడు మనం 16వ శ్లోకం. ముందుగా శ్లోకం. వక్తుమర్షసి అన్వేషణ దివ్యా హ్యత్యా విభూతయః యాభిర్విభూతిభిర్లోకాని మాం స్వత్వం వ్యాప్యప్యాతిష్టసి. ఈ 16వ శ్లోకం మనం ఇప్పటి వరకు చదువుకున్న 15 శ్లోకాలకి కృష్ణుడి గురించి అర్జునుడు చెప్పిన ఈ మాట కొనసాగింపుగా మనం ఈ విధంగా చదువుకోవచ్చు. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నిటినో వ్యాపించి ఉండునో అట్టి వాటినన్నిటినీ దయతో నాకు వివరింపుము అని కృష్ణుడు అర్జునుని అడుగుతున్నాడు. ఈ 16వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. 16th sloka of this chapter, which implies that please describe fully your divine glories by which you pervade and sustain these worlds. The actual implicit meaning of this one is Arjuna is a request Lord Krishna a detailed description of the God's manifestations. That is the request. Is a coordination between the Krishna and the Arjuna. We can understand that what kind of intimacy they had. Okay. Now, 17వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం. కథం విద్యామహం యోగిస్త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఈ 17వ శ్లోకం ఏం చెప్తుందంటే, మనం ఓ కృష్ణ, ఓ యోగీశ్వర, నేనెట్లు ఎన్ని ఏళ్ళలా తలుచుకోగలను, నిన్నెట్లు ఎరుగగలను, ఓ దేవాదిదేవా, ఏ రూపంలో నిన్ను నేను స్మరించవలను అని కృష్ణుణ్ణి అర్జునుడు తన విన్నపాన్ని విన్నవించుకున్నాడు కృష్ణతోని. 17th verse of the chapter 10 implies that how may I know you, O yogin, by contrast contemplation? In which form should I think of you, O Lord? Arjuna seeks the practical guidance for the meditation from Lord Krishna. This was the implicit meaning of the 17th sloka of the chapter 10. తర్వాత 18వ శ్లోకం. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కదయా తృప్తిః శృణ్వతో నాస్తి మే మృతం. ఈ 18వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో సమగ్రముగా తిరిగి వివరింపుము. ఎంత అధికముగా శ్రవణం చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును ఆస్వాదించుట చేత నిన్ను గూర్చి ఎంత శ్రవణం చేసినను తృప్తి కలగదు.
అని కృష్ణుడిని అర్జునుడు ఈ విధముగా ప్రార్థిస్తున్నాడు. 18th శ్లోక అర్జున explaining and requesting Lord Krishna, explain again in detail your divine power and manifestations. O Janardana, I am never satisfied hearing this nectar. Devotion deepens through hearing God's glories. తర్వాత మనం 19వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం. ఇవన్నీ అడిగిన తర్వాత ఇప్పుడు కృష్ణుడికి సమాధానం చెప్తున్నాడు. భగవాన్ వాచ హంతతే కథయిష్యామి దివ్యాహ్యత్మాత్మ విభూతయ ప్రాధాన్యతః కురుక్షేత్ర నాస్త్రస్యంతో విస్తరస్యేమే. ఈ 19వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు, అర్జునుడు ఇప్పుడు అడిగిన వాటికి అన్నిటికీ సమాధానంగా ఇట్లు చెప్పాడు. సరియే, నా వైభోగోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలుపుదును. కానీ ఓ అర్జున, నా విభూతి అనంతమైనదందున కేవలం వాటిలో ప్రధానమైన వాటిని మాత్రమే నీకు తెలుపుదును అని కృష్ణుడు సమాధానం చెప్పాడు. దానికి మనం 19వ శ్లోకం ఏ విధంగా మనం తెలుసుకున్నాం, దీన్ని తెలుగులో ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. ఇట్లా, ది బ్లెస్డ్ లార్డ్ సెడ్, I shall tell you my chief divine manifestations. O best of the Kurus, there is no end in their extent. ఇంకా చివరగా ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్న ఈ శ్లోకం 20వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానమంత ఏవ చ. ఈ 20వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ వీడియోలో చివరగా మనం మాట్లాడుకోబోతున్నాం. ఓ అర్జున, నేను సకల జీవుల హృదయములలో స్థితుడై ఉన్నప్పటికీ పరమాత్మను, సర్వజీవులకు ఆది మధ్యమ అంతము నేనే అయి ఉంటిని అని ఈ శ్లోకం యొక్క మూల అర్థాన్ని విడమర్చి అర్జునుడికి చెప్పాడు. The last sloka of this video of the chapter 10 and sloka 20, which implies that I am the self seated in all the arts of beings. I am the beginning, the middle, the end of all beings. Meaning which conveys that God is immanent and eternal, present within all and beyond the time. Key takeaways from this 9 to 20 slokas of the chapter 10 is: devotion brings divine guidance and joy. God dispels ignorance from within. Arjuna affirms Krishna's supremacy. Request for divine manifestation, vibhutis. These are the key takeaways from these 9 to 20 slokas of the chapter 20. ఇంతటితో మనం ఈనాటి ఈ వీడియో మనం పరిసమాప్తం పెట్టుకుందాం. వచ్చే వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుకుందాం. దాని తాత్పర్యం తెలుగు, ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సమస్త సమ్మంగళామి తంతో, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.